దాదన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడికాడి లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చివరి రోజైన శనివారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మి మాట్లాడుతూ తన గుర్తు ఉంగరంకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దాదన్పల్లి గ్రామంలో పేరున్న నాయకుడు అర్ధరాత్రి సైతం పిలిస్తే పలికి ఇచ్చిన రీతిలో సాయం చేసే ప్రతాప్ రెడ్డి భార్య లక్ష్మి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారని, ఉంగరం గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక నేతలు కోరారు. దాదన్పల్లిని పునరావాస గ్రామంగా ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేరు లక్ష్మి, నా గుర్తు ఉంగరం గుర్తు. సర్పంచ్ దాదన్పల్లి సర్పంచ్ పోటీ చేస్తుందా, ఉంగరం గుర్తుకే గెలిపియలే. మా గ్రామము ముంపు గ్రామం కాబట్టి మా గ్రామానికి ఎలాంటి ఇంతవరకు నిధులు రాలేదు. గత సర్పంచులు కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు. కాబట్టి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే ఊరు మోరీలు కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఫస్ట్ మాకు R&R సెంటర్ సమస్య అతి ముఖ్యమైనది. కాబట్టి దానిపైన అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఊరిని R&R సెంటర్ని నిర్మిస్తామని సభాముఖంగా తెలుపుతూ అందరూ కూడా ఉంగరం గుర్తుకి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను.